చాలా హ్యాపీగా ఉంది ఏలూరుకి వచ్చాక. అసలు రెస్పాన్స్ మామూలుగా లేదు. అండ్ ప్రతి థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా హౌస్ఫుల్ ఉందండి. అండ్ సో అన్నిటికంటే ఎక్కువ ఆనందం ఏంటంటే అంతమంది ఆడియన్స్ ముఖంలో నవ్వు, వాళ్ళు ఆనందంగా ఉండము మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు సిద్ధు. టిల్లు స్క్వేర్ సినిమా హీరో నేను. మేము యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయ్యి సెకండ్ వీక్లోకి వచ్చేసింది ఇప్పుడు. కానీ రెస్పాన్స్ చూస్తుంటే అదేదో ఫస్ట్ డే సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత యునానిమస్ సక్సెస్ చేసినందుకు ఈ సినిమాని. ఇంకా మంచి సినిమాలు తీస్తూ మీ అందరి ముందుకు ఇంకా మంచి కంటెంట్ తోటి, మంచి ఎమోషన్స్ తోటి, కొత్త రకమైన సినిమాతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రయత్నం అదే ఉంటుంది. ఏలూరుకి వచ్చిన ప్రతిసారి చాలా పాజిటివ్గా హ్యాపీగా వెళ్తాం. క్రౌడ్ అంతా కూడా చాలా వాళ్ళ ప్రేమలో కూడా ఒక కంట్రోల్ ఉంది. వాళ్ళు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా జెన్యున్ లవ్ చూపిస్తున్నారు మా అందరి వైపు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఏలూరుకి రావడం. డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మన రిలేషన్షిప్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్టీ స్టార్ మూవీ ఏమైనా ఉందా సార్? అది అలా ఏం లేదండి. నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయండి. బొమ్మరిల్ భాస్కర్ గారితో సినిమా జరుగుతుంది, జాక్ అని. అలాగే ఇంకో లవ్ స్టోరీ కూడా ఒకటి డిస్కషన్స్లో ఉన్నాయండి. రొమాంటిక్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎంచుకుంటారు మీరు? అంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు చేయాలి కదా సార్. నాకు కొంచెం పెళ్ళైపోయి పిల్లలు కొట్టేసి నేను కొంచెం వృద్ధాప్యం వైపు వెళ్ళిపోయినప్పుడు కొంచెం మెల్లిగా వేరే లైఫ్ సినిమాలు చేస్తామండి. ఇప్పుడు నేను ఒక ముసలోడుగా చెప్పాను కదా సార్, నేను ఇప్పుడు గుడికి వెళ్ళి గుడిలో నల్ల నూలు తెలపాలు నైవేద్యం లాంటివి ఇస్తూ ఉన్నాను అనుకోండి సినిమాలో. అది చూడడానికి పెద్దగా బాగోదు సార్, మీకు చేసే మాకు కూడా పెద్దగా బాగోదు. సో ఏ టైంకి ఆ టైం ఉంటుందండి, ఆ టైంలో చేయాల్సిన సినిమాలు అవి సార్. చెప్పండి. నెక్స్ట్ జాక్లో యాక్షన్ స్టార్ ఉంటుంది. ఏ స్లాంగ్లో అండి? తెలంగాణ స్లాంగ్లో. అంటే నేను ఇంట్లో అంతా నార్మల్ తెలుగే మాడతాం యాక్చువల్లీ మేము. ఎందుకంటే మా పేరెంట్స్ రూట్స్ అవి కూడా గుంటూరులో, తెనాల్లో రూట్స్ అవి. సో ఇంట్లో అంతా నార్మల్ తెలుగే మాడతాం మేము. బట్ బయట హైదరాబాద్లో, సికింద్రాబాద్ సైడ్, ఎస్పెషలీ హైదరాబాద్ కూడా కాదు, సికింద్రాబాద్ సైడ్ పుట్టి పెరగడం వల్ల కొంచెం తెలంగాణ అక్కడ ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చిలకలగూడ, ముషిరాబాద్ ఏరియాస్లో, వారసి కూడా అక్కడ అంతా ఈ తెలంగాణ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అందుకు ఇది వచ్చింది. నెక్స్ట్ చేయబోయే సినిమాలో మన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడబోతున్నానండి నేను. థ్యాంక్ యూ సార్. చెప్పాను కదా సార్ స్టేజ్ మీద. ఏం లేదు సార్, 100 కోట్లు కొట్టాం, అట్లుంటుంది మనతో. Love you all. Thank you so much. Thank you so much. Very much. లాస్ట్ టైం వచ్చాను నేను టిల్లు 1 రిలీజ్ పెట్టారు పెద్ద ముద్ద. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ మనసులో మాట చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు కూడా వచ్చాను ఏలూరు నేను. సో ఎప్పుడు ఏలూరుకి రావాలన్నా కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. రాత్రి అంతా పడుకోకపోయినా కూడా ఇప్పుడు ఆ నిద్ర అంతా ఎగిరిపోయింది. ఏలూరుకి ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీ రియాక్షన్ ఎక్సైట్మెంట్ ఉంటుంది ఏలూరుకి రావడానికి. నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అనుకున్నాను మళ్ళీ ఈసారి థియేటర్ విజిట్ చేయాలి, ఈసారి కూడా ఏలూరుకి వెళ్ళాలి అని ఖచ్చితంగా అనుకుని మధ్యలో ఒక 2 వేరే ఊర్లు క్యాన్సిల్ రావాల్సి వచ్చిన స్కెడ్యూల్ వల్ల డెఫినెట్ గా స్కెడ్యూల్ ఏలూరు మాత్రం ఉండాల్సిందే అని డిసైడ్ చేసుకుని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ సెకండ్ వీక్ కానీ హౌస్ఫుల్, మనసు నిండిపోతుంది అసలు మన అందరికీ.
100 కోట్లు కొట్టగలం మనం సినిమాతోటి. కానీ ఆ 100 కోట్ల కన్నా మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే మనసు ఇంకా ఎక్కువ నిండిపోతుంది నాకు అసలు. నేను ఏం చెప్పినా కూడా నేను సరిపోదు మీకు, నేను ఏం చెప్పినా కూడా చెప్పిన లైఫ్ లో అదే సినిమాలో ఎలాగో ఒక్క సెకండ్ కూడా ఎమోషనల్ అవ్వలేదు. నా మిత్రం అవ్వచ్చు కదా, నా భయం ఒక్కసారి ఎక్కడైనా టిల్లు అనేవాడు ఎమోషనల్ అయిపోతే మీరు నవ్వం ఆపేస్తారేమో అనే భయంతో ఏమున్నా లాస్ట్ కి దాచుకున్నాను. టైమింగ్స్ అయిపోయిందా అవ్వలేదు? ఎక్కడ దాకా వచ్చింది సినిమా? వచ్చిందా? రాలేదు. ఒక లడ్డూ సీన్ రాగా ఇప్పుడు మనం ఒక ఇంటర్నేషనల్ డాన్ కమ్స్ స్టేజ్ సీక్వెన్స్ వచ్చారా? ముందు చాలా గట్టిగా ఉండబోతుంది తర్వాత. సో 100 కోట్లు కొట్టామనే ఆనందం కన్నా కూడా ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చెప్పలేని మాటల్లో. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. ఇంత పెద్ద సక్సెస్ చేశారు సినిమా అంటే ఇంకొకసారి మీరు ప్రూవ్ చేశారు ఏంటంటే అది పట్టుకుని వదలకుండా ఒక పని చేస్తే డెఫినెట్ గా దానికి రిజల్ట్ వస్తుంది అని. లవ్ యూ బేబీ, లవ్ యూ, లవ్ యూ ఆల్, లవ్ యూ బాయ్స్. మనసులో జాగ్రత్తగా ఉండండి.